హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. మనోడు ఎవరో తెలుసుగా, గుర్తుపట్టిరు? అసలు మీరు గుర్తుపడితే ఇప్పుడే కామెంట్ చేయుర్రి. మనోడు బొడిగా తెలుసు కదా, మై విలేజ్ షోలో కానీ ధూమ్ధామ్ వేరే వేరే ఛానల్లో చాలా మీకు సుపరిచితుడు. అయినా గుండు తీపించుకుని ఎటువైనవి అన్న? తిరుపతిలో గుండు తీసుకున్నా. ఓకే, తిరుపతి పోయి వచ్చిండు. మనమైతే ఈయన కోసం స్పెషల్గా ఇలా నీకోసం చికెన్ పకోడీ చేస్తున్నా. చికెన్ పకోడీ ఎత్తున్నావే అన్న? మంచిగా అండి. ఓకే, మనం చికెన్ పకోడీ కావాల్సిన పదార్థాలు చూద్దాం, అట్లనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కోసం అన్నీ రెడీ ఉన్నాయి, చేద్దామా? చేద్దాం అన్న. చలో. ఓకే, రెడీ. రవాణా చికెన్లో బొక్కలు లేవేంది? అంటే బోన్లెస్ చికెన్ తోటే చికెన్ పకోడీ అనేది బాగుంటుంది, అందుకనే ఇది బోన్లెస్ చికెనే. మనం 2 kg తీసుకున్నాం. దానికి కావాల్సిన క్వాంటిటీ ఎట్లుంటుంది, ఏమేమి ఇప్పుడు కలుపుదాం అనేది మ్యారినేషన్ ఫస్ట్ చేద్దాం. మ్యారినేషన్ తర్వాత చికెన్ పకోడీ రెడీ చేద్దాం. ఓకే, మీ చికెన్ పకోడీలో ఏమేమి ఎత్తారు మన ఫాలోవర్స్ చెప్పు ఒకసారి. ముందుగా వచ్చేసి ఇది చికెన్ మసాలా, కార్న్ ఫ్లోర్ పౌడర్, మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పూర్తి గుడ్డు ఒకటి, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఆకు, పచ్చిమిర్చి, మిర్చి పౌడరు, పసుపు, ఉప్పు, కావాల్సినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫ్రెష్ చేసుకుందాం. అంటే వాటర్ తోటి వాష్ చేసుకొని కడుక్కొని ఫస్ట్ మ్యారినేషన్కి పోదాం. మ్యారినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1/2 hour రెస్ట్ ఇచ్చి దాన్ని సలసలగా ఆగే నూనెలో మొత్తం పకోడీ వేయించడం అనుకో గుమ్మ వస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది అంటూ, సూపర్ ఉంటుంది, తింటే కడిపే రెండాలంటూ. ఓకే, రెడీ. ఓకే రవణ, ఎక్సలెంట్ చేయాలన్న రవణ నువ్వు. సూపర్ ఇద్దాం. వాటర్ ముందుగా అయితే మనం పసుపు 1 టీ స్పూన్, అలాగే చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఫుల్గా 1 టేబుల్ స్పూన్, ఉప్పు వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మనమైతే ఒక 2 టీ స్పూన్లు అంత వేసుకుందాం. ఓకే ఓకే. అలాగే కార్న్ ఫ్లోర్. ఈ కార్న్ ఫ్లోర్ అనేది మనకు దీన్ని పట్టుకుంటుంది కాబట్టి ఒక 1/2 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నా. తర్వాత మిరియాల పొడి. ఈ మిరియాల పౌడర్ కూడా 1 టీ స్పూన్ కన్నా 1.5 టీ స్పూన్ వేసుకోవాలి మనం. దీంతో కారం అనేది మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. అలాగే ధనియాల పొడి, ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు ఎత్తున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు, 1 అలాగే 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మనకు మిర్చి పౌడర్ ఏంటంటే కారం అనేది పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి మనం తెలంగాణలో ఒక స్పైసీ తింటాం, తెలుసుగా. సప్సపా తినాం, కారం గట్టిగా తినాలంటూ. అంటే ఈ చికెన్ పకోడీలో కారం అనేది ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్లు పడుతుంది మనకి ఇది, ఎందుకంటే 2 kg దగ్గర ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ కొట్టిపోసి ఒక 40 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఉంటే కొంతమంది వెనిగర్ కూడా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ అంటే కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్ మాత్రమే. అంటే మన ఇష్టం, వేసుకోవచ్చు లేపుతలేదు. నేనైతే వీటిని మంచిగా కలుపుతా. ఫస్ట్ ఒకసారి అన్నీ మిక్స్ చేసి కలుపుడు అన్నట్టు. కలిపి ఎగ్ కొట్టిపోసి మనం ఆయిల్ డీప్ మంచిగా ఫ్రై చేసుకుంటే అంతే. మనకి చూసిన ఉప్పు కారం మంచిగా పట్టుకున్నానా? ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్ కూడా కొట్టిపోదాం. మనం కార్న్ ఫ్లోర్ ఎంత తీసుకున్నామో మనం ఇంట్లో శనగపిండి కూడా అంత తీసుకుంటున్నాం. పకోడీ ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇది వాడచ్చు, మరీ క్రిస్పీగా అవసరం లేదంటే కార్న్ ఫ్లోర్ మాత్రమే సరిపోతుంది. సేమ్ క్వాంటిటీలో శనగపిండి, కార్న్ ఫ్లోర్ సేమ్ 1 కప్పు తీసుకున్నా. ఓకే, ఇప్పుడు మనకు కొద్దిగా నీళ్ళు చల్లుకొని దీన్ని మంచిగా కలిపేసి ఒక 1/2 hour పక్కేద్దాం. దాని తర్వాత డీప్ ఫ్రై చేద్దాం. ఇక అట్లా స్ప్రింకిల్ చేసినట్టు కొద్దిగా పోసిపోయినట్టు పోసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసి ఒక 1/2 hour పక్కెడతాను నేను. పక్కకెట్టి వేసి పెడతా. ఇక ఆయిల్ మంచిగా వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి, పచ్చిమిర్చిలు, కరివేపాకు. ఓకే ఓకే అన్న, మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, పకోడీకి అయితే సిద్ధంగా ఉంది. ఒక 1/2 hour తర్వాత మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ సరిపడా వేడి వేసుకొని అందులో సలసలగా ఆగేదాంట్లో వేద్దాం. ఇక నాకు ఎందుకు ఇప్పుడే తినకపోతుంది చూస్తే. ఓకే, తిందాం కొద్దిగా కొట్టాలి. ఓకే, మనమైతే ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని
అన్న ఆ, ఈ సిలిండర్ బిడ్డని తీసుకొచ్చింది. ఇప్పుడు అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి కదా దోస్తులు. ఎందుకంటే ఎండ బాగుంది, వడగాళ్ళు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మనం మంట అంటు పెడితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకని ఒక 2-3 సార్లు అంటే ఇంకో 2-3 వీడియోల దాకా ఈ సమ్మర్ వెళ్ళిపోయి మంచి వర్షం పడేదాకా మనం ఇట్నే ట్రై చేద్దాం ఇక. పోయినా అంటూ సిలిండర్ బిడ్డ ఎందుకంటే అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి. చూస్తురుగా ఇన్స్టాలా మీరు ఎన్లో చూసిన అగ్ని ప్రమాదాల గురించి బాగా వింటున్నాం. రైతులకు ఇట్లా పొలాలు అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ బాగా నష్టం జరుగుతుంది. అందుకనే ఈ వీడియో మాత్రం సిలిండర్ మీద చేస్తున్నాం. నీకు ఆలోచన మంచిగా వచ్చింది. మరి లేకపోతే అగ్ని ప్రమాదం మంట ఫుల్ పెట్టు. బాగా ఇప్పుడు లేచి తీసుకున్నాయ్యా. ఆయిల్ వేడైన తర్వాత మంచిగా పీసులకు ఒకటి వేసుకొని మంచిగా డీప్గా రోస్ట్ కావాలి. లోపల కూడా కుక్ కావాలి, పైన పైన కాదు. ఓకే 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 మనకైతే ఆయిల్ మంచిగా వేడని చూసినావుగా. చూసినా. ఇప్పుడు చికెన్ పకోడీ ముక్కలు వేసుకుందాం. ఓకే దోస్తులు చూసిరు కదా చికెన్ పకోడీ నీకోసం స్పెషల్గా చేసిన. ఇప్పుడైతే వీళ్ళు ట్రై చేస్తారు, రివ్యూ మాత్రం మీకే వదిలేస్తున్నా. ఒకసారి టేస్ట్ ఇవ్వరు అందరిగా. టేస్ట్ చూడే అన్న, చూడన్న. అద్భుతం, ఇవాళ చెప్పలేనంత ఆనందంగా ఉంది, అంత బాగుంది. సూపర్ ఉంది టేస్ట్ అవుతాడు దాన్న. ఇంత కిరాయి చేసిన కెమెరా చూడగా ఎట్లుంది చెప్పే. అలా సూపర్ ఉంది. సూపర్ ఉందన్న. నా లైఫ్లో ఇంత టేస్ట్ ఎప్పుడు తెలియదు, చాలా బాగుంది. అబ్బా చికెన్ పకోడీ సూపర్ ఉంది. నువ్వు ఇట్లా ఎత్తావని నేను ఎప్పుడు కూడా అనుకోలే. మస్తు ఉంది చికెన్ పకోడీ. అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంది. బాగుంది రబ్బాయి, నువ్వు సూపర్ చేసినావు. ఇట్లా ఎత్తావని మేము అనుకోలే. ఎట్లా మనం కొంచెం ఎంత క్రిస్పీ కావాలనుకున్నా మనం చెప్పిన క్వాంటిటీ 2 kgకి చెప్పినా మీరు అట్లా కూడా ఇంటికాడ ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్. ఇప్పుడు సమ్మర్లో ఇంట్లో పిల్లలతోటి అందరితోటి ఫ్యామిలీతోటి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.